హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్. నేను మీ డాక్టర్ శ్రీనాథ్. చిన్న వయసు పిల్లల్లో కూడా అంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో కూడా మనకు తెల్ల వెంట్రుకలు, తెల్ల జుట్టు రావడం మనం చూస్తున్నాం. ఈ 5వ తరగతి 6వ తరగతి పిల్లల్లో కూడా తెల్ల జుట్టు వస్తుంది. గ్రే హెయిర్ అంటాం. పేరెంటల్ హిస్టరీలో మనం తీసుకుంటే పేరెంట్స్కి 25 ఏళ్లకో 30 ఏళ్లకో తెల్ల జుట్టు వచ్చింది. కానీ పిల్లల్లో ఇక్కడ 10 ఏళ్ళు 12 ఏళ్ల లోపు పిల్లల్లో కూడా తెల్ల జుట్టు కనబడుతుంది. దీనికి ప్రత్యేకమైన కారణం ఏంటి అంటే పోషకాహార లోపం. రెండవది ఇతరత్ర ఫ్యాక్టర్స్ అనేవి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్గా మనం చెప్పుకోవచ్చు. ఎక్స్టర్నల్ అంటే బయట నుంచి వచ్చేటువంటి ఫ్యాక్టర్స్లో ఉండే కారణాలు ఉంటాయి. సో వీటికి దీని జాగ్రత్తలు ఏంటి, ఎలా తగ్గించుకోవాలో మనం కొన్ని మాట్లాడుకుందాం ఈరోజు. ముఖ్యంగా ఈ 10-12 ఏళ్ల లోపు పిల్లల్లో పోషకాహారం ఎక్కువగా కనిపించేది ఐరన్ లోపం కనబడుతుంది. ఐరన్ లోపం అంటే హీమోగ్లోబిన్ తక్కువగా ఉన్నప్పుడు ఈ తెల్ల జుట్టు అనేది అధికంగా వస్తుంది. చూస్తూ ఉండగానే తెల్ల జుట్టు తలంతా నిండిపోతూ ఉంటుంది స్కూల్ పిల్లల్లో. అది ముఖ్యంగా హెయిర్ కట్కి వెళ్ళినప్పుడు ఈ తెల్ల జుట్టు అంతా చాలా క్లారిటీగా కనబడుతుంది అనమాట. అంత ఇబ్బందికరంగా ఈ లక్షణం కనబడుతుంది. అయితే ఈ తెల్ల జుట్టు వస్తుంది అని మనం గమనించిన మొదటి టైంలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలా? ఈ ఐరన్ సంబంధించినటువంటి ఫుడ్ బాగా తీసుకోవాలి. ముఖ్యంగా గోంగూర, ఆకుకూరలు, లీఫీ వెజిటబుల్స్, గోంగూరనే కాకుండా ఏదైనా మెంతికూర, తోటకూర, పాలకూర, చుక్కకూర, ఇవి ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవాలి. వీటిలో అధికంగా ఐరన్ ఉంటుంది. ఈ ఐరన్ మన జుట్టు పోషణను కాపాడుతూ ఉంటుంది. అలాగే కాపర్ ఉండేటువంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి. కాపర్ ఫుడ్ ఐటమ్ అనేది మనకు కొన్ని రకాల పప్పు దినుసుల్లో కనబడుతుంది. సో ఆ పప్పు దినుసులు తీసుకోకపోతే, అది కుదరకపోతే కాపర్ బాటిల్స్ దొరుకుతున్నాయి, కాపర్ గ్లాసెస్ దొరుకుతున్నాయి. వీటిల్లోని మంచినీళ్ళు కాస్త స్టోర్ చేసి తాగాలి. ఇది శరీరానికి కొంత మైక్రో లెవెల్లో ఈ మినరల్ అందేందుకు హెల్ప్ అవుతుంది. జుట్టు పోషణకు, జుట్టు గ్రోత్కు కాపర్ అనేది హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవాలి. మూడవది విటమిన్ సి అధికంగా ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. అందులో సిట్రస్, ఆరెంజెస్, మోసంబి పళ్ళు ఇవి అధికంగా తీసుకోవాలి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్ ఇవి ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సి అనేది జుట్టు యొక్క నిగారింపుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. నిగారింపు అంటే గ్లోకు, ఆ గ్లో అయ్యేందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ గ్రోత్, అలాగే నిగారింపు, దాంతోపాటు జుట్టు రాలిపోకుండా కాపాడేందుకు మ్యాంగనీస్ లాంటివి ఉపయోగపడతాయి. ఇవి ఎక్కడ? మనకు డ్రమ్ స్టిక్స్ అంటాము. మనము కూరగాయలు వాడేటువంటి, వెజిటబుల్స్లో వాడేటువంటి మునగకాయ అంటాం మనం. ఈ మునక్కాయ మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దీనిలో ఉండేటువంటి సెలీనియము, మ్యాంగనీసు మనకు జుట్టు రాలిపోకుండా, ఊడిపోకుండా హెల్ప్ అవుతుంది. ఈ లక్షణాలతో పాటుగా మనకు ఎక్కువగా బ్రోకోలై, దీంతోపాటు విటమిన్ ఏ అధికంగా ఉండేటువంటి ఆహారము, క్యారెట్లు, వీటి వల్ల కూడా మనకు జుట్టు పోషణ బాగుంటుంది. అలాగే స్వీట్ పొటాటో అండి. స్వీట్ పొటాటో కూడా మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఉడకబెట్టిన స్వీట్ పొటాటో వారానికి 2 సార్లు తీసుకుంటే దానిలో ఉండేటువంటి కార్బోహైడ్రేట్ శాతం మూలంగా శరీరంలో జుట్టు రాలకుండా అది కాపాడుతుంది. అలాగే చర్మ వ్యాధులు రాకుండా కూడా అది కాపాడుతుంది. తర్వాత చియా సీడ్స్ అండి. చియా గింజలని మనకు మార్కెట్లో దొరుకుతాయి. వాటిని ఇప్పుడు ఒక 1 లీటర్ వాటర్ మనం తాగుతున్నాం. ఒక బాటిల్ తీసుకొని 1 లీటర్ వాటర్ బాటిల్ ఉంది. ఈ బాటిల్లో ఆ చియా సీడ్స్ ఒక 2-3 చెంచాలు వేసి ఆ నీళ్ళు గడిగడికి కొంత తాగాలి. అలా తాగుతూ వస్తే కూడా మనకి ఈ ప్రాబ్లం తగ్గుతుంది. ఇవి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలండి. ఆ తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ అంటాము. అంటే అవిసె గింజలు, అవిసె పొడి అని కూడా అంటాము. ఈ అవిసెలు ఎలా ఉపయోగపడతాయంటే జుట్టు యొక్క నిగారింపుతో పాటు రంగుకు ఉపయోగపడతాయి. జుట్టు నల్లదనంగా ఉండేందుకు, తొందరగా తెల్ల జుట్టు రాకుండా ఉండేందుకు. అలాగే ఒకవేళ తెల్ల జుట్టు ఏమైనా ఉంటే అది తొందరగా నార్మల్ కలర్కి వచ్చేందుకు అవిసె గింజలు ఉపయోగపడతాయి. ఈ అవిసె గింజల్ని కాస్త వేయించి చల్లారిన తర్వాత పొడి కొట్టి ఆ పొడిని తింటే మంచిది. సో అవి ముఖ్యంగా మనము కొంత ముందు జనరేషన్కి వెళ్తే జొన్న రొట్టెతో పాటు ఈ అవిసె పొడి తినేవాళ్ళు. ఆ వ్యక్తులకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా పెద్దగా తెల్ల జుట్టు వచ్చేది కాదు. ఎందుకంటే ఆ ఫుడ్ ఐటమ్స్ వల్ల పోషణ ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనకు ఓపికలు లేవు, చేసుకోవడానికి అస్సలు శరీరం సహకరించదు. కాబట్టి మార్కెట్లో అందుబాటులో చాలా ఉన్నాయి. ప్యాకెట్లు ప్రతి చోట మనకు దొరుకుతూనే ఉంటాయి. సో అలా దొరికినటువంటి అవిసె గింజల పొడిని తీసుకొని అది కొంచెం ఒక 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారైనా చపాతీకి కానీ, జొన్న రొట్టెకి కానీ పెట్టుకొని తినండి.
దీనివల్ల జుట్టు ఈ తెల్లబడ్డంలో నుంచి కంప్లీట్ నార్మల్గా నలుపు రంగులోకి వస్తుంది. ఈ జాగ్రత్తలన్నీ కొన్ని పాటించాలండి. ఈ పాటిస్తూ మనకు రెగ్యులర్గా హోమియోపతి మందులు సపోర్టివ్గా తీసుకుంటే పిల్లల్లో ఏర్పడ్డటువంటి తెల్ల జుట్టు కంప్లీట్గా నార్మల్ అవుతుంది. సో ఇది ఎక్కడ 15 సంవత్సరాల లోపు పిల్లల్లోనే జాగ్రత్త తీసుకోవాలి. 15 ఏళ్ళు దాటిందనుకోండి, అమ్మాయిల్లో అయితే 13 ఏళ్ళే. అమ్మాయిల్లో 13 ఏళ్ళు దాటిన తర్వాత మందులు వాడడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. కాబట్టి సరైన టైంలో అంటే 13-15 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసుకోవాలి. చేసుకుంటే మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. అశ్రద్ధ చేయొద్దండి ఇక్కడ. లేట్ చేస్తే అది మొండిగా మారిపోతుంది. ఎప్పటికీ లొంగకుండా ఉంటుంది. చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. సో ఇదండి ఈరోజు టాపిక్. మీరు విన్నారు కదా వ్యూవర్స్, ఇన్ని జాగ్రత్తలన్నీ కూడా ఇవన్నీ పాటించి మీ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోండి. రేపు ఇంకొక మంచి టాపిక్‌తో ఇక్కడి డాక్టర్ ఫ్యాక్స్‌లో కలుసుకుందాం. కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్. థాంక్ యూ.